నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగవంతం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 8.50 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన. పలుకులో నక్కాదేవి పుట్టినరోజు వేడుకలు. చెవిటి మూగ విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్ల పంపిణీ. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలి. పీజీఆర్ఎస్ లో కమిషనర్ కు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి. ఇరవై 24న భద్రకాళి సమేత వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ఠ. జకంపూడి విజయలక్ష్మి వెల్లడి. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జకంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరానికి చెందిన మన్యం వీరవెంకట సత్యనారాయణ మూర్తి సునీత దంపతుల చేతుల మీదుగా బుధవారం ఉదయం 8:46 ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. పరమశివుడి జటా చుట్టాల నుంచి వీరభద్రుడు ఉద్భవించాడన్నారు. దుష్ట శక్తులను పారదోలే వీరభద్రుడి ఏకశిలా విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తీసుకొచ్చామన్నారు. 24న విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, 25న అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయంలో నిత్య పూజలు నిర్వహించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. పరమశివుడి స్వరూపమైన వీరభద్ర స్వామి శుభకార్యాల్లో వీరభద్రుని సంబరాలు నిర్వహించడం అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తుందన్నారు. అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఆలయ ట్రస్టీలందరికీ కూడా వెండిపోయినటువంటి ట్రస్టీలందరికీ కూడా నా యొక్క హృదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆహ్వానించి ఇక్కడికి వచ్చేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికే సోదరులందరికీ పేరు పైన నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే శాస్త్ర ఆలయంలో వీరభద్రుడు ఏంటని చాలా మందికి డౌట్ రావచ్చు. శాస్త్ర అనేది ఆయన హరిహరపుత్రుడిగా మనందరికీ కూడా తెలుసు. అంటే శివుని యొక్క భాగం ఆయనలో ఉంది. శివుడికి విష్ణుకి కూడా కలిగినటువంటి సంతానం అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి వీరభద్రుడు కొంతమంది కొన్ని పురాణాలు ఏం చెప్తాయంటే శివుడి యొక్క అంశాన్ని చెప్పేసి కొంతమంది చెప్తే, శివుడి పుత్రుడిగా కొంతమంది చెప్తారంటే శివపరంగా శాస్త్రానికి అదే రకంగా మన ఈ వీరభద్రుడికి కూడా సంబంధం ఉన్నది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. దక్షయజ్ఞంలో సతీదేవి పరాభవం పొందటం, తన పత్నికి జరిగినటువంటి పరాభవాన్ని ఆడలేక తన జటాజోట నుంచి ఆయన వీరభద్రుడిని ఈ ప్రెస్ వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. నెక్స్ట్ మన అయ్యస్వామి కమిటీ మెంబర్స్లు అందరికీ కూడా నా నమస్కారాలు. నిజంగా మాకు ఈ కోరిక ఒక 10 ఏళ్ళ నుంచి ఉంది. చాలా రకాలుగా ప్రయత్నం చేశాం కానీ ఇది మీరు అడగగానే ఎస్ అన్నారు. తొందరలో పూర్తయిపోయింది. మా ఇంట్లో గత 80 సంవత్సరాల నుంచి వీరభద్రుని పూజలు జరుగుతుంటాయి. ఏదో మనం చేద్దామని అనుకోవడం, సంకల్పం చేసుకోవడం, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి కట్టడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన అమ్మగారికి, హనుమంతరావు గారికి, శంకర్రావు గారికి, వగైరా అందరు మెంబర్స్కి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు ఎక్కువగా మన రాష్ట్రంలోనూ కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ గుళ్ళు ఇంచుమించుగా ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఉన్నాయి కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి.
జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ దేవుడి గురించి నేను చెప్పకూడదు, కానీ అంత పవర్ఫుల్ గాడు ఎవరు లేరు. చాలా ఒక నానుడి ఉంటుంది. వీరభద్ర స్వామి కళ్యాణం కానీ చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నెల తిరగకుండా కళ్యాణం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్థానిక సారంగధర మెట్ట నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో అక్రమణల తొలగింపులో బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మాణం చేయాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన పీజీఆర్ఎస్ లో కమిషనర్ కు వినతి పత్రం అందజేసి బాధితులకు సమస్యలను వివరించారు. అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న 110 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది నిరుపేదలు అక్కడే పక్కా గృహాలు కట్టుకుని నివాసం ఉంటున్నారని, ఇంటి పన్ను, కరెంటు, కుళాయి కనెక్షన్ కూడా వేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రాజమండ్రి నగరంలో క్వారీ ఏరియా సారంగధరమెట్ట నుండి సుశేషపురం వరకు కూడా 80 అడుగుల పొంత రోడ్డు ఉండేది. ఆ పొంత రోడ్లో గత 45-50 సంవత్సరాల నుంచి కొంతమంది పేదవారు ఇల్లు కట్టుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. అటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు, ఇటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు కూడా ఆ పొంతులో 80 అడుగుల పొంతులో కొంతమేర, అంటే కొంతమంది 20 అడుగులు, కొంతమంది 15 అడుగులు అలా ఆక్రమించేసి అటువైపు ఇటువైపు కూడా పొంతునే చాలా కుదించేయడం జరిగింది. మొన్న శనివారం నాడు మన రాజమండ్రి మున్సిపల్ సిటీ ప్లానర్ గారు ఒక జేసీబీని పంపించి అక్కడ ఉన్న కొన్ని ఇల్లు ఆల్టర్నేటివ్గా ఒక ఇల్లు పడగొట్టి 2 ఇల్లు నుంచి మళ్ళీ 2 ఇల్లు పడగొట్టి ఇంకొక ఇల్లు నుంచి ఆ రకంగా ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు, అంటే రేపు మీకు లాస్ట్ డేటు, 23వ తారీఖు లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీ వచ్చి మీ ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయటం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ కూడా మొత్తం వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సుమారు ఒక 100-110 మంది అక్కడ ఇల్లు కట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈవేళ స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళ బాధలన్నీ కూడా విన్నవించుకోవడం జరిగింది. వీళ్ళకి ఇళ్ళకి ఇంటి పన్ను వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంటి పన్ను కట్టించుకుంటే 13 సంవత్సరాలు కంటిన్యూస్గా కట్టించుకుంటే అది ఖాళీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఆటోమేటిక్గా అది రెగ్యులరైజ్ అయిపోయి వాళ్ళ సొంతం అయిపోతుంది. అది కూడా కాదని వీళ్ళ మరి ఇల్లు పడగొట్టేయడం జరిగింది. 2007లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ జూన్ 4వ తేదీ నుండి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరులకు యూనియన్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. లేని ఎడల జూన్ 4వ తేదీ నుండి పనులు పూర్తిగా నిలిపివేయబడను. ఈ ఎలక్ట్రికల్ వృత్తిని ఎంచుకుని ఈ వైర్లు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఎలక్ట్రీషియన్ పేరు చెప్పి కొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. మా యూనియన్ కి రిపోర్టు వచ్చిన పిదప గతంలో పోలీసు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిస్వార్థంగా పనిచేసే వారికి మనుగడ లేదు కాబట్టి ఈ యొక్క గుర్తింపు కార్డు ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డు పొందాలన్నారు. ఎలక్ట్రికల్ సోదరులు ప్రతి ఒక్కరూ కూడా రేట్ల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఈఎస్ఐ ఆసుపత్రి కనీసం సీనియర్ డాక్టర్ లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మందుల కొరత కూడా ఎక్కువగా ఉందన్నారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ యొక్క సమస్యలు ఏమిటంటే ఎలక్ట్రికల్ సోదరులు ఎక్కడైతే వృత్తి పని చేస్తున్నారో అక్కడ తీవ్రంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని నిమిత్తం మరి గతంలో సిఐ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మాకు అనేక మంది ఫిర్యాదులు వస్తున్నాయి. అది ఎలక్ట్రీషియనా మరొకడా అనేది మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. దీనివల్ల ఎలక్ట్రీషియన్కి చాలా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. ఈ వైర్లు కట్ చేయడం వల్ల కస్టమర్లు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి నేను మనవి చేసేది ఒక్కటే, రేపు జూన్ 4వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. లేని ఎడల
అది ఏ యూనియన్ అయినా సరే మాకు అనవసరం. మేమైతే మటుకు దొరికితే చాలా కఠినంగా తీసుకుంటాం ఈ విషయంలో. ఎందువల్ల అంటారేమో, ఒక ఎలక్ట్రీషియన్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంచి ఎలక్ట్రీషియన్ అనేవాడికి ఈ రోజున ఒక దొంగతనం అంటగట్టే పరిస్థితి తయారవుతుంది. దాని నిమిత్తం ఎవరైతే పొరుగురు నుంచి రావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ వృత్తి తెలియని వాడు కూడా ఎక్కేసి ఈ రోజున పనులు చేసి రేట్లు దారుణాతి దారుణంగా దీన్ని ఇచ్చేసేస్తున్నారు. దీని విషయంలో ఏదైతే యూనియన్ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి న్యాయం చేయాలి. కస్టమర్కి ఏ విధంగా అయితే డ్యామేజ్ జరిగిందో మాకు వెంటనే ఫిర్యాదు చేస్తే దాని విషయంలో కూడా మేము చాలా సీరియస్గా వాళ్ళు ఈ యొక్క దస్తావేజులన్నీ సేకరించి మళ్ళీ రాంగ్ అని మాకు పంపిస్తున్నారు. ఇవి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి తయారవుతుంది. దయచేసి కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అయ్యా మీరు పెట్టే పథకాలని కార్మికుడికి అందుబాటులో ఉండేలాగా చెయ్యండి. ఎందువల్లంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈఎస్ఐ, ఈ కార్మికులకు ఈఎస్ఐ అనేది ఒక వరం. 100 కోట్ల ఆసుపత్రి కట్టి కార్మికుడికి ఉపయోగం లేని పరిస్థితి తయారైంది ఈఎస్ఐ. ఎందువల్ల అనగా అందులో ఒక ఎక్స్రే కావచ్చు, అలాగే ఒక మెడిసిన్ కావచ్చు, ఇలాగ రకరకాలుగా కార్మికులు వెళ్తున్నారు. కానీ కొన్ని వ్యాధులకి అసలు మెడిసినే లేదంటున్నారు. అలాగే సీనియర్ డాక్టర్లు లేరు, అందులో జూనియర్ డాక్టర్లే వైద్యం చేస్తున్నారు. దయచేసి ఇది కూడా మానిటరింగ్ చేసి కార్మిక శాఖ మంత్రి వర్యులు వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈఎస్ఐ సంబంధించి మీరు తక్షణం ఆకస్మిక తనిఖీ చేసి ఈ యొక్క కార్మికులకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మేమే ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. 2027 గోదావరి పుష్కరాల్లో భక్తుల మనోభావాలకు, నగర ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించే దిశగా మిల్లు యాజమాన్యంపై బాధ్యులవుతున్న సంబంధిత అధికార గణంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సారథ్యంలో రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ షెడ్యూల్ కామరాజు తెలిపారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో సుమారు 8 లక్షల ప్రజల ఆరోగ్యాలను పేపర్ మిల్లు లాభాల కోసం పాడు చేస్తోందని, అధికార దుర్వినియోగంతో లంచాలకు బానిసలుగా మారిన రాజమండ్రి నగరపాలక సంస్థ పొల్యూషన్ కంట్రోల్ అధికారులు మిల్లు అక్రమాలకు వంతపాడుతున్నారని, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రిగా ప్రాచుర్యం గల పవన్ కళ్యాణ్ గోదావరి జలాలు, వాయు కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలను వివరణ కోరగా అంతర్జాతీయ ప్రమాణాలు మిల్లు యాజమాన్యం అమలు చేస్తున్నట్టు పచ్చిగా అబద్దాలు చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారన్నారు. గోదావరి జలాల మూలంగా ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అందరూ అనారోగ్యాలతో ఉంటున్నారని చెప్పి రాజమండ్రి ప్రజలు స్వచ్ఛందంగా ఫీల్ అయ్యి ఈ కార్యాచరణలో, ఈ ర్యాలీ కార్యాచరణలో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గర నుంచి మేమందరం కూడా నడుచుకుంటూ వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు కనబడటం లేదు. హెల్త్ మినిస్టర్ ఇక్కడ ఓపెనింగ్లకు వస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాల కోసం కానీ, గోదావరి జలాలు పరిశుభ్రపరిచే దాని మీద లేదు, ప్రజల ఆరోగ్యాల మీద కనీసం దాని మీద రివ్యూ మీటింగ్లు కూడా చేయడం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వాన్ని అనుమానించేటటువంటి పరిస్థితులు అవుతున్నాయి. అలాగే పేపర్ మిల్ని మొట్టమొదట 3 నెలల ముందు మూసివేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో భాగంగా ఈరోజు స్వయంగా ప్రభుత్వమే అడ్మిట్ అయింది. వాటర్ అంతా కూడా కుళ్ళి కంపు కొడుతుంది, ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, పేపర్ మిల్ జల కాలుష్యం మూలంగా, వాయు కాలుష్యం మూలంగా అని స్పష్టంగా సర్టిఫై చేశారు. కాబట్టి ఇమ్మీడియట్గా పేపర్ మిల్ వారికి నోటీసులు ఇచ్చి మిల్లును మూసివేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం, మిల్లును ముగిస్తాం, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించేటటువంటి కార్యాచరణ సిద్ధపడతాం. అలాగే ప్రజలను మోసం చేసినటువంటి అధికారుల మీద, అలాగే ప్రభుత్వ అధినేతల మీద, ప్రజాప్రతినిధుల మీద కూడా న్యాయపరమైన అంశాన్ని పరిశీలిస్తాం. రాజమండ్రి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు గోదావరిని పర్యవేక్షించింది. అలాగే పేపర్ మిల్లు ద్వారా గోదావరి జలాల్లోకి ఎంత ప్రమాదకరమైనటువంటి విషద్రావాలు విడుదల చేస్తున్నారో, ప్రజలకు ఏ విధమైన హాని జరుగుతుందో, ఆరోగ్యాలు ఎలా పాడవుతున్నాయో అనేది
ప్రత్యక్షంగా ఉప ముఖ్యమంత్రి అలాగే ఇతర మంత్రివర్గం కలెక్టర్ అందరూ కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళు అందరూ కూడా పర్యవేక్షించారు. వాళ్ళందరూ కూడా వాస్తవాలను అంగీకరించారు. ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతున్నాయని వాళ్ళే స్వయంగా అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇన్వెస్టిగేషన్ ఏమీ అక్కర్లేదు. పేపర్ మిల్ యాజమాన్యం తప్పు చేస్తుంది, ప్రజల ఆరోగ్యాలని సర్వనాశనం చేస్తుంది, అలాగే వాయు కాలుష్యాన్ని ద్వారా ప్రజల ఆరోగ్యాలను కూడా సర్వనాశనం చేస్తుందని ఈరోజు ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. దీని మీద పోలీసు వారు పేపర్ మిల్ యాజమాన్యం మీద, పొల్యూషన్ బోర్డు మీద, రాజమండ్రి నగరపాలక సంస్థ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్లు, అలాగే వాటర్ కంటామినెంట్ మీద, అలాగే ఎయిర్ పొల్యూషన్ మీద, ఇలాంటి యాక్ట్ల మీద అన్నింటి మీద కూడా చర్యలు తీసుకొని బాధ్యుల మీద చర్యలు చేపట్టాలి. అలాగే పేపర్ మిల్ ఆస్తుల్ని జప్తు చేయాలి ప్రభుత్వం అని ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఏదైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, గోదావరి జలాల్ని పూర్తిగా కలుషితం చేస్తున్నారని నిజాలు చెప్పిందో చెప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అందరితోని పవన్ కళ్యాణ్ గారితో సహా మంత్రులతో సహా జిల్లా కలెక్టరు, అలాగే ఆ రోజు పర్యవేక్షించినటువంటి అధికార యంత్రాంగం అందరి చేత స్టేట్మెంట్స్ రికార్డు చేయమని పోలీసు వారికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మేము మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ యాక్ట్లో అప్లై అవుతాయన్నది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీని మీద చిత్తశుద్ధితో ప్రభుత్వమే గోదావరి జలాలు పొల్యూషన్ అవుతుందని చెప్పిన తర్వాత మీరు కాలయాపన చేస్తే గోదావరి పుష్కరాలని మీరు సజావుగా చేయలేరు, మీకు చిత్తశుద్ధి లేనటువంటి పర్యవేక్షణ చేశారని రాజమండ్రి ప్రజలు ఖచ్చితంగా అనుకునే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం, మీరు ఏదైనా తాత్సారం చేసినా, ప్రజల ఆరోగ్యాలకి హాని తలపెట్టినా, గోదావరి పొల్యూషన్ని కంట్రోల్ చేయకపోయినా, గోదావరి జలాలని పరిశుభ్రపరచకపోయినా ఖచ్చితంగా అందరి మీద, ప్రభుత్వం మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలకి మేము సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొక్కుతోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రభుత్వ వైఫల్యంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలపై, అక్రమాలపై, స్థానిక ప్రజా ప్రతినిధుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎంపీ భరత్ రామ్ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో బాలికలు మెరుగైన ఆధునిక వైద్య చికిత్సలు అందక మృత్యు ఓడిలోకి జారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారని, ఈ రోజు వరకు సరైన వైద్యం అందించడం లేదని, బాలల బాధితుల కుటుంబాలు పిల్లలను రక్షించుకోలేక ఆర్థికంగా సతమతమవుతున్నాయని, ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని దారుణమన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్లో వచ్చి పలు అంశాల గురించి ఇవాళ కంప్లైంట్స్కి ఇవ్వడం జరిగింది. ప్రధానమైన అంశము కల్తీ పాలు ఘటన జరిగి 16 మంది చనిపోయిన తర్వాత ఒక ఇన్ఫాంట్, ఒక పాప రుహానియా, ఇంకొక బాబు రిత్విక్, వీళ్ళిద్దరూ రిత్విక్ డిశ్చార్జ్ అయ్యాడు. రుహానియా పాప ఇంకా క్రిటికల్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే అంశం ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి, ఫర్దర్ మోర్ ఏదైనా కాంప్లికేషన్స్ జరిగినప్పుడు మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే పొటాషియం లెవెల్స్ పెరిగి ఉన్నాయి, కిడ్నీస్ కూడా అంతంత మాత్రం వర్క్ అవుతున్నాయి. పాప ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వెయిట్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 4-5 నెలలు అయిన తర్వాత కూడా వెయిట్ 6 కేజీల నుంచి 7 కేజీల నుంచి 4 కేజీలు చిల్లరకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఇన్ రైటింగ్ ఎష్యూరెన్స్ రాలేదు. దానికి సంబంధించి కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేశాము, మీరు ఇమీడియట్గా గతంలో మీరు చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని కీపప్ చేయండి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో కూడా ఆయన కూడా వాగ్దానం చేసి ఇప్పుడు డిశ్చార్జ్ చేసేసి మీరు వెళ్ళిపోండి, మీ టెస్టులు మీరు చేసుకోండి. ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టిన సుమారుగా 3-3.5 లక్షల రూపాయలు ఇప్పటిదాకా రియంబర్స్ కాలేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి.
ఈ ప్రభుత్వం కేవలము మాటలు చెప్తున్నారు చెప్తే యాక్షన్ టేకెన్ అనేది ఏ రకంగా కూడా కనబడట్లేదు. రిత్విక్ బాబు కూడా హాఫ్ ఆఫ్ ద వెయిట్ తగ్గిపోయాడు. ఇప్పటికీ కూడా కాయగూర ముక్కలు ఉడకబెట్టి ఆ బాబుకు పెడుతున్నారు తప్పితే ఏ రకమైన ప్రభుత్వం దగ్గర నుంచి అష్యూరెన్స్ లేదు. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారిని రెస్పాండ్ అయ్యి మీరు గవర్నమెంట్కి లెటర్స్ రాసి వీళ్ళకి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్తో అష్యూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో అంశము పీతా రామకృష్ణ ఏదైతే మా పార్టీలో బీసీసీఎల్ అధ్యక్షుడు, అసలు ఎంత దారుణం అని అంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగము నారా లోకేష్ చెప్పినట్టు ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా దేవి వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగర తెలుగు యువత నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐఎల్డిటి కార్యక్రమంలో పలుకు చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పెన్సిళ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై నాయకులు వారి విద్యాభ్యాసం అవసరాల గురించి తెలుసుకుని భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారికి ప్రోత్సాహం అందించారు. నగర తెలుగు యువత కార్యదర్శి పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం డైరెక్టర్ తాడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిపింది. ఈరోజు మన రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవన్న జన్మదిన సందర్భంగా మన ఐఎల్జీటీ దగ్గర పలుగు చౌకీ మోగా స్కూల్ అంటే పుష్పంలో కార్యక్రమం చేద్దాం. మా దేవన్ ఎలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ప్రోత్సాహం ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే నక్కా దేవన్. నగరంలోని ప్రతి డివిజన్ ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక లింగంపేట 5వ వీధిలో 8,50,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానికులతో కలిసి పనుల ప్రదేశాన్ని పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగంపేట ప్రాంతంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యల అవసరాలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వారసత్వ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. వన్ వీక్ లోనే చేశారు. లేదంటే మీకు క్లియర్ చేసి ₹2 ఇంట్రెస్ట్ కార్పొరేషన్ వేసేస్తామని చెప్పి ప్లాన్ పెట్టినప్పుడు పట్టుకోవాలంటే చెప్పండి. కాదా రాదు కాదు ఈ బార్డర్ మొత్తం ఇది మీదే కావాలో చెప్పండి. అక్కడ గుడి దగ్గర ఉన్నాడా ప్రదీప్? నుంచి డ్రైన్ వేయలేదు మాకు. డ్రైన్ వేసి పెట్టండి, శాంక్షన్ చేయిస్తాం. చేసినప్పుడు ఇవన్నీ తీస్తాను, చేయించుకోండి. మరొక 15-20 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే నీరంతా రోడ్డు మీద ఉంటుంది. చేయించండి. అటువైపు లేదా ఏంటి ఇటు నుంచి వెళ్తున్నావు? ఏం లేదు ఈ లోపల ఉంది కదమ్మా డ్రైన్. మీ ఇల్లు ఎక్కడమ్మా? సార్ డ్రైన్ చూద్దాం, వచ్చి చూద్దాం. ఇది ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్ ఉంది? నేను అక్కడికి వచ్చి చూస్తాను. పెట్టాం ఈ రైనీ సీజన్ చూడాలి. ఆ రోడ్స్ పెంచాం, అక్కడ కల్వర్ట్ లెవెల్ పెంచాం, పక్కన బోధి స్కూల్ దగ్గర పెంచాం. ఇప్పుడు అక్కడి నుంచి కొత్త డ్రైన్ కడుతున్నాం.
ఇవన్నీ కనెక్ట్. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో 183 మంది రిక్షా కార్మికులు చాలా సంవత్సరాలుగా కేవలం 9,000కే పనిచేస్తున్నారని, ఈ సమస్యపై గత 2 సంవత్సరాలుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలుమార్లు కార్మికులు సమ్మె ధర్నాలు నిర్వహించారు. వారం క్రితం పవన్ కళ్యాణ్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వందలాది మంది కదం తొక్కారు. సోమవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఇంటి వద్ద కలిసి కార్మికుల గోడు వినిపించారు. ఆయన వెంటనే మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి కమిషనర్ తో గంటపాటు చర్చించారు. అనంతరం యూనియన్ నాయకులు కమిషనర్ తో మాట్లాడారు. దీంతో సాయంత్రం ఎమ్మెల్యే వాసు ఇంటి వద్ద ఎంహెచ్ఓ సమక్షంలో సమావేశం జరిగింది. నగరంలో 69 మంది ఆగిపోవడం వల్ల పారిశుద్ధ్యం ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదో ఒకలాగా 69 మంది భర్తీ చేయాలని కాకినాడలో తీసుకున్నారు. కాకినాడలో తీసుకున్నారన్న దాన్ని ఇక్కడ లేవనెత్తి వాస్తవంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటానని, అలా కాదు కాకినాడలో తీసుకున్నారు మనం కూడా తీసుకోవచ్చని లేవనెత్తి మళ్ళీ దీనికి ఒక ప్రొసీజర్ పెట్టాలి. చనిపోయిన వాళ్ళకి 2 అబ్బాయిలు అయితే మొదటి అబ్బాయికి ప్రాధాన్యత. మొదటి అబ్బాయి ఇప్పటికే కార్మికుడైతే 2వ అబ్బాయి చనిపోయినాడికి అసలు అబ్బాయిలే లేరు. అమ్మాయి అయితే అమ్మాయి చేస్తుందేమో అని అడగడం. అమ్మాయి నేను చేయనంటే అమ్మాయికి పిల్లలు ఉంటే పిల్లలు మొదటి పిల్లవాడు. ఇంత అలాగా రాసుకొని ప్రొసీజర్ పెట్టి మీతో చర్చించి నోటీస్ బోర్డులో పెట్టి ఫలానా ఆయన చనిపోయిన వారికి ఉద్యోగం ఇస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే ఎక్కడ ఒక్క అభ్యంతరం కూడా రాకుండా చూసుకొని మీకు ఆ 30 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆనాడు ఆఫ్కోర్స్ ఉంది. మీరు ఆఫ్కోర్స్ లో ఉండేవారు. ఆఫ్కోర్స్ సైట్ మూసేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైట్ మూసేసింది. మూసేయడం వల్ల మనం ఏమనుకున్నామంటే ముందు వాళ్ళని తీసేసుకుందాం. తీసేసుకుంటే మీకు హక్కు ఉంటుంది. ఎక్కువ రోజులు అలా జాప్యం చేస్తే నీ హక్కు కోల్పోతాం. 5 ఏళ్ళు అయిందిగా చనిపోయినది ఇవ్వలేదు కదా వదిలేయండి అంట. ముందు ఇచ్చేద్దాం. ఆఫ్కోర్స్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. 6 నెలల్లోనో 7 నెలల్లోనో లేకపోతే 8 నెలల్లోనో పుష్కరాల లోపు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే సమయానికి 69 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థానాల్లో భర్తీ అయిపోయి ఒక జీతానికి పనిచేస్తే ఆ 69 మందిని ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు వాళ్ళని ఆఫ్ కోర్స్ లో చేర్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ. అప్పటి వరకు కనీస జీతం ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆయన చేస్తున్నారు. మరి ఈరోజు మున్సిపాలిటీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే ఆప్కాస్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబీకులు 4 సంవత్సరాలుగా ఆనాడు ప్రభుత్వంలో సరే 4 ఏళ్లుగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. దాంట్లో వీళ్ళందరూ సార్ మీ లేకనమ్మా ఎవరైతే చనిపోయినారు గెస్ట్ పోస్ట్ అండి. ఓకే కూర్చోండి. వీళ్ళ పాపం అప్పుడు పనిచేసే సంవత్సరం జీతాలు లేవు. మళ్ళీ మనం 3 నెలలు పనిచేసే ఇప్పుడు జీతాలు లేవండి. దానికి ఆయన పరిష్కార మార్గాన్ని ఈరోజు కమిషనర్తో మాట్లాడి అనుకున్నారు. అలాగే రిక్షా కార్మికులు అందరికన్నా బాగా పనిచేసే రిక్షా కార్మికులు అని ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ వాళ్ళు 9,000కే పనిచేస్తారు. దాని మీద కూడా ఎమ్మెల్యే గారు చలించి స్పందించి దాని మీద కూడా ఇప్పుడు ఆయనే మాట్లాడతారు. అదేవిధంగా ఎవరైతే 60 ఏళ్ళు రిటైర్మెంట్ అవి కూడా ఉన్నాయి వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పిన జాబ్కి వెళ్ళాలని కోరుకున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగవంతం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 8.50 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన. పలుకులో నక్కాదేవి పుట్టినరోజు వేడుకలు. చెవిటి మూగ విద్యార్థులకు పుస్తకాలు పెన్సిళ్ల పంపిణీ. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలి. పీజీఆర్ఎస్ లో కమిషనర్ కు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి.
24న భద్రకాళి సమేత వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ట. జకంపూడి విజయలక్ష్మి వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.